హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. ఈరోజు డే 5 తత్వం క్లాస్ ఆఫ్ లలిత సహస్రనామం. అయితే ఈరోజు 5వ రోజు కదండి. ఈరోజు ఒక 4 పాదాల శ్లోకాన్ని మనము దాని యొక్క మీనింగ్, అర్థము, ఇంకా అమ్మవారికి ఎలా దగ్గరగా అవుతాము అనే తత్వం ద్వారా మనం దగ్గర అవుతాము అనే విషయాన్ని తెలుసుకుంటాము. ఇప్పుడు ఒకసారి ఆ 4 శ్లోకాల యొక్క 4 పాదాల యొక్క శ్లోకం చదువుతాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తినమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇక్కడ ధ్యాయేత్ పరామంబిక పద్మాసనస్థాం వికసితవదనం పద్మపత్రాయతాక్షిం అంటే ధ్యాయేత్ అంటే మొదట్లోనే చెప్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఎవరిని ధ్యానిస్తున్నాను? పద్మాసనాస్థాం. పద్మాసనం అంటే పద్మము అంటే తామర పువ్వు ఆసనముగా ఉన్నటువంటి అమ్మవారిని. వికసితవదనం వికసించినటువంటి లేదా ప్రకాశిస్తున్నటువంటి, వికసిత అంటే వికసించిన, వదనం ముఖము గల అమ్మవారి ముఖం ఎలా ఉంది? వికసించినటువంటి ముఖం కలిగింది. పద్మపత్రాయతాక్షిం తామర రేకు లాంటి ఆయత, విశాలమైన, ఆయత అంటే విశాలమైన, పద్మపత్రము అంటే తామర రేకు లాంటి విశాలమైన అక్షిం. అక్షిం అంటే కళ్ళు కలిగినది. సో ఇక్కడ తామర పువ్వు ఆసనంగా ఉన్నటువంటి, వికసించినటువంటి ముఖము కలిగిన, తామర రేకు లాంటి విశాలమైన కళ్ళు కలిగినటువంటి అమ్మవారిని నేను ఇక్కడ ధ్యానిస్తున్నాను. అమ్మవారి ముఖాన్ని ఇక్కడ మనం వర్ణిస్తున్నాం. అంటే ఇక్కడ మనము ధ్యానం గురించే కదండి చెప్పుకునేది. ధ్యానము అంటే మనం అమ్మవారు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఒకసారి ఊహించుకుంటే, సో ఈ విధంగా అర్థం తెలుసుకొని మనం చదవడం వలన అమ్మవారు ఈ విధంగా ఉన్నారు, ఇలా ఉన్నారు అని మనకు ఊహకు వస్తుంది. ఆ విధమైనటువంటి అమ్మవారిని మనం ఊహించుకొని కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉన్నాము. అక్కడ మన అమ్మవారు కూర్చున్నారు, మన పూజలో ఎదురుగా కూర్చున్నారు. ఆమెకు మనము సపర్యలు చేస్తున్నాము, షోడశోపచార అలాంటివి చేస్తున్నాము, అలాంటివి పూజలు చేస్తున్నాము. అమ్మవారు నా ఎదురుగా ఉన్నారు అనే ఒక భావనతో చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం. హేమాభాం, హేమము అంటే బంగారం, ఆభాం అంటే కాంతి, బంగారం వంటి కాంతి కలిగినది. హేమాభాం అంటే బంగారం వంటి కాంతి కలిగినటువంటిది. పీతవస్త్రం, పీతము అంటే పసుపు రంగు వంటి వస్త్రాలు ధరించినది. పీతవస్త్రం పసుపు రంగు వంటి వస్త్రాలు ధరించినది. కరకలిత, కరము ప్లస్ కలిత కలిసి కరకలిత అవుతుంది. కరము అంటే ఇంతకుముందు చేసుకున్నాం, కరన్యాసం అంగన్యాసంలో మనం చెప్పుకున్నాం కదా. కరన్యాసం అంటే చేతివేలు, అలాగే చేతులు. కర అంటే చేయి, చేతిలో పట్టుకున్నది. చేతిలో ఏం పట్టుకున్నారు? లసద్ మెరుస్తున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి హేమ పద్మాం. ఏం పట్టుకున్నారు అమ్మవారు అంటే మెరుస్తున్నటువంటి బంగారు తామర పువ్వు. లసద్ అంటే మెరుస్తున్నటువంటి, హేమ పద్మాం అంటే బంగారు తామర పువ్వు. హేమము అంటే బంగారం కదా, హేమము ఇవి పర్యాయ పదాలు. మెరుస్తున్నటువంటి బంగారు తామర పువ్వు కలిగినటువంటి, పసుపు రంగు వస్త్రాలు ధరించినటువంటి, చేతిలో మెరుస్తున్నటువంటి బంగారు తామర పువ్వును పట్టుకున్నటువంటి వరాంగీం. వర ప్లస్ అంగీం కలిసి వరాంగీం అవుతుంది. శ్రేష్టమైన అందమైన అంగీం శరీర అవయవాలు కలిగినటువంటి అమ్మవారిని నేను ఇక్కడ ధ్యానిస్తున్నాను. అంటే బంగారు కాంతితో ప్రకాశిస్తూ, పసుపు వస్త్రాలు ధరించి, చేతిలో మెరుస్తున్న బంగారు తామర పువ్వును పట్టుకున్న అందమైన లక్ష్మీదేవిని నేను ధ్యానిస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఇక్కడ ఎలా అయితే ఉందో ఈ అర్థానికి సంబంధించినటువంటి ఒక
అమ్మవారి ఫోటోని కూడా పెడుతున్నాను చూడండి. సో ఈ విధంగా మనం ఊహించుకున్నామనుకో అమ్మవారిని ఇంకా కొంచెం దగ్గరగా కనెక్ట్ అవుతాము. ఇదంతా కూడా మనము ఎందుకు చేస్తున్నాము, ఇంకా ఎంత దగ్గరగా అమ్మవారికి కనెక్ట్ అవుతాము అనే ఒక తపనతో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఈ వీడియో ద్వారా కనీసం ఒకరిద్దరు అట్లీస్ట్ తెలుసుకున్నా కానీ తత్వం తెలుసుకొని చదివినా కానీ నేను చాలా సంతోషపడతానండి. ప్లీజ్ లైక్, షేర్ అండి. అమ్మ పరమేశ్వరి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ 2 లైన్స్ చూద్దాం. నెక్స్ట్, సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీ అంటే సర్వాలంకారయుక్తాం అంటే అన్ని రకాల ఆభరణాలు లేదా అలంకారాలు కలిగి ఉన్నటువంటి అమ్మవారు. సకలం అంటే అన్నీ లేదా అందరికీ. అభయదాం అంటే అభయం కలిగించేది, అందరికీ భయం లేకుండా. అభయం అంటే అభయం ఇచ్చేది, భయం లేకుండా. దాం అంటే రక్షణ ఇచ్చేది, ప్రతి ఒక్కరికి భయం లేకుండా రక్షణ ఇచ్చేటువంటి అమ్మవారు. అన్ని రకములైనటువంటి ఆభరణాలు కలిగి ఉన్నటువంటి అమ్మవారు. భక్త నమ్రాం భక్తులకు నమ్రంతో ఉంది. అంటే నమ్రము అంటే వినయంతో ఉంది. భక్తులకు నమ్రంతో ఉండడం ఏంటండి అంటే భక్తులలో ఉన్న భక్తికి ఆమె దాసోహం అవుతుంది. ఎంత గొప్ప అమ్మవారైనా కానీ భక్తులలో ఉన్న భక్తికి నేను దాసోహము కలిగి ఉంటాను అని చెప్తుందనమాట. కాబట్టి అన్ని రకములైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి అమ్మవారు, అందరికీ అభయం ఇచ్చే అమ్మవారు, అందరికీ దాసోహం అంటే భక్తులలో ఉన్నటువంటి భక్తికి దాసోహమైనటువంటి అమ్మవారు. అలాంటి అమ్మవారిని నేను ఇప్పుడు తలుచుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను అనేది మీనింగ్. నెక్స్ట్, శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అంటే శ్రీ అంటే ఐశ్వర్యం, లక్ష్మీదేవి. విద్య అంటే జ్ఞానం, మనకు కలిగించే మంత్రము, జ్ఞానము, ఉపాసన, మంత్రశాస్త్రం ఇలాంటివన్నీ వస్తాయి. సో శ్రీ విద్య కలిగినటువంటి అమ్మవారు శ్రీదేవిని ఉపాసించే పరమ రహస్య విద్య అనేది శ్రీ విద్య. ఆ శ్రీ విద్యను కలిగినటువంటి అమ్మవారు శాంతమూర్తి, శాంతంతో ఉన్నటువంటి రూపం కలిగినటువంటి అమ్మవారు. సకల సురనుతాం, సకలం అంటే అన్ని, సురలు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు, సురలు అంటే దేవతలు. సకల సురనుతాం అందరు దేవతల చేత స్తుతించబడినటువంటి, అనుతం అంటే స్తుతించబడినటువంటి అమ్మవారు. సురనుతాం స్తుతించబడినటువంటి అమ్మవారు. సర్వ సంపత్ ప్రదాత్రీం అంటే అన్ని ధనము, అన్ని రకములైనటువంటి ఐశ్వర్యము. ధనం అంటే అన్ని రకములు, వస్తువు, వాహనము, బంగారు ఇలాంటి ఏమైనా సరే అన్ని రకములైనటువంటి ఐశ్వర్యము. ప్రదాత్రీం ఇచ్చేటువంటి అమ్మవారు, అన్ని రకాల సంపదలను ఇచ్చే తల్లి, అందరి చేత స్తుతించబడినటువంటి అమ్మవారు. పరమ రహస్యమైన విద్య కలిగినటువంటి శ్రీ విద్యను కలిగినటువంటి అమ్మవారుని నేను ఇక్కడ ధ్యానిస్తున్నాను అనేది మీనింగ్ అండి. సో ఇప్పుడు ఈరోజు మనము 4 పాదాలు కలిగినటువంటి ఒక శ్లోకాన్ని మనం నేర్చుకున్నాం. అనుష్టుప్ ఛంద అంటే ఇది ఖచ్చితం, మనం ముందులోనే చెప్పుకున్నాం. అనుష్టుప్ ఛంద లలితాదేవి యొక్క లలితాదేవి సహస్రనామం అనేది అనుష్టుప్ ఛంద కలిగి ఉంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఛందస్సుతో కలిగినది. ఈ విధంగా నేను ప్రతి ఒక్క మీనింగ్ నేను రాసి, ఇదిగోండి ఇలా మీకు నోట్బుక్లో చూపిస్తున్నాను. ప్రతి ఒక్క దాని మీనింగ్ రాసి మీకు అర్థవంతంగా చెప్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.